తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర. బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే. అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయిందట. అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయిందట. ఈ యొక్క పొంకరాలు, ఈ యొక్క అహంకారపు మాటలు బంజే కేటీఆర్. అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయిందట. ఏం అభివృద్ధి చేసినావు సన్నాసి? ఏం అభివృద్ధి చేసినావు? సిగ్గుశరం లేకుండా ఇంకా ఇలాంటి మాటలు తెలంగాణ పదాన్ని చేరిపేసేటువంటి కుట్ర జరుగుతుందని చెప్తున్నావు కదా. అసలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ అనేది చేసిందే మీరు మాట్లాడుతూ ఉన్నారా సిగ్గుశరం లేకుండా? కొంచెం కూడా ఓడిపోయినామనేటువంటి ఒక బాధ లేదు, ఓడిపోయామనేటువంటి కనీసం ఆత్మపరిశీలన లేదు, ఏదీ లేదు. మొత్తంగా ఈరోజు తెలంగాణ అనేటువంటి ఒక మళ్ళా సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టి, అమాయకమైనటువంటి యువతను రెచ్చగొట్టి ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ వాళ్ళ బలిదానాలు తీసుకొని మళ్ళీ అధికారులకు వద్దని చూస్తున్నారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి చేస్తే కనుక తన్ని తరుముతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. తమాషా అవుతున్నట్టు నీకు కేటీఆర్. ఇంకా ఈ సెంటిమెంట్ అనేటువంటి అస్త్రాన్ని తీసుకొచ్చేసి ప్రజల ముందు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? మనోభావాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావా? ఉద్రేక ప్రసంగాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? అసలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని తెలంగాణ చెరిపేసిందే మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారా? గుర్తుపెట్టుకో కేటీఆర్, ఇలాంటి పనులు మంచివి కాదు. ఇప్పటికైనా మార్చుకోని పద్ధతి, లేదంటే మాత్రం సీరియస్ ఇంతకు కడతాం. గుర్తుపెట్టుకో. ఏం తమాషాలు చేస్తున్నావా? ఇంకా ఈ రెచ్చగొట్టే పనులు మానుకో. ఇంకేమంటున్నా? కేసీఆర్పై ప్రజల్లో చెక్కు చెదిరిన అభిమానం అట. ఇక భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే. చిన్న పొరపాట్లతోనే అసెంబ్లీ ఎన్నికలు ఓటేమాట. చిన్న పొరపాట్లు ఏం లేవు, అంతా మీ యొక్క అహంకారమే, మీ యొక్క నియంత పోకడలే ఈరోజు ఓటమి కారణమే. అవి చిన్న పొరపాట్లు ఏం కావు, చాలా భారీ పొరపాట్లు. ఇప్పటికైనా ప్రజలను గౌరవించడం నేర్చుకో, ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళను దగ్గర తీయడం నేర్చుకో. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పొరపాటు జరగనివ్వం. అప్పులను చూసి సర్కారు తప్పించుకుంటే ఎత్తట. ఏమీ లేదు, వాళ్ళు ఏం తప్పించుకోవట్లేదు. వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు. 5 సంవత్సరాల పాటు మనందరం కూడా వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేద్దాం, ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. కానీ నువ్వు ఇక తెలంగాణ అనే సెంటిమెంట్ తీసుకొచ్చేసి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఒళ్ళు పగులుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకో, ఒళ్ళు పగులుతుంది. ఒకనాడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని, అసలు తెలంగాణ అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది? తెలంగాణను ఎవడు నాశనం చేస్తున్నది? తెలంగాణ నాశనం చేసింది మీరు కదా. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితిని పెట్టి తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి పాలకులు మీరు కదా. తెలంగాణ ద్రోహులను ఈరోజు పార్టీలో చేసుకుని వాళ్ళకు మంత్రి పదవులు, వాళ్ళకు వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చిన ఘనత మీది కదా. మళ్ళీ మీరు తెలంగాణ పదాన్ని ఉచ్చరించేటువంటి అర్హత మీకు లేదు. నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్. ఇలాంటి చిల్లర మల్లర కామెంట్ చేసి ఈరోజు ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఒళ్ళు బగులుతుంది. ఇది వార్నింగ్ ఇస్తా ఉన్నాం. అమాయకమైనటువంటి యువతను మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు చేసిన మీ నియంత పోకల వల్ల కదా ఓడిపోయింది. అసలు తెలంగాణకు ఏమీ సంబంధం లేదు. అసలు తెలంగాణ ద్రోహులే వీళ్ళు. తెలంగాణ ద్రోహులను చేర్చుకొని తెలంగాణ ద్రోహులు తయారైంది వీళ్ళు. మళ్ళీ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. నిజం గడప దాటిలోపే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు కేసీఆర్ నాయకత్వం జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ చేసిన అబద్ధ పరిస్థితి ప్రజలతో ఓడిపోయిందని అన్నారు. ఎవడి ప్రజలు అంత ఎడ్డిగొర్రెలు అనుకుంటున్నారా? ఈడియట్, ఎడ్డిగొర్రెలు అనుకుంటున్నావా? ప్రజలు ఇష్టం ఏదైనా చెప్తే నమ్మడానికి ఎడ్డిగొర్రెలు అనుకుంటున్నావా? అంత ఈజీ ఏం లేదు, గుర్తుపెట్టుకో. కేటీఆర్ జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాం.